ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. లాంగ్ టర్మ్ మీద నా జర్నీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, కెరీర్ ఎండింగ్ కల్లా ఎక్కడ ఉందాం అనుకుంటున్నాను, కెరీర్ మధ్యలో ఎలా ఉందనుకుంటున్నాము, ఇలా మీకు క్లారిటీ ఉందనుకోండి లైఫ్ స్మూత్గా వస్తుంది. ఫైనాన్షియల్ గోల్స్ అనే వాటి మీద క్లారిటీ ఉండాలి. అందుకని మీ జర్నీ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ లిటరసీ బీన్ అవుతుంది. మనీ అంటే ఏంటి, మనీ ఎలా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వడ్డీల రేట్లు అంటే ఏంటిది, అండ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, వీటన్నిటి మీద బేసిక్ ఐడియా ఉండాలి. చాలా మంది అవి నాకు తెలియదు అంటారు, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు మాకు తెలియదు అంటారు. లేదు, మనీ మీద మీకు ఐడియా ఉండాలి, మనీ ఎలా మూవ్ అవుతుంది. ఎందుకు చాలా మంది ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్స్ కానీ హీరో కానీ ప్రొడ్యూస్ కానీ ఒకప్పుడు ఒక లావెస్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ లాస్ట్ కెరీర్ చివరిలో జీరోగా మిగులుతారు. ఎందుకు అంటే ఈ మేనేజ్మెంట్ స్కిల్ లేకనే, మనీ మేనేజ్మెంట్ లేక మనకు సంబంధం లేదనుకుంటారు. మీరు యాక్టర్స్ చూడండి, సావిత్రి గారు కావచ్చు, లేకపోతే కాంతారావు గారు కావచ్చు, అంటే పెద్ద పెద్ద చాలా మంది యాక్టర్స్ అండి కెరీర్ చివరిలో మనీ లేక ఎంత స్ట్రగుల్ అయ్యారో మనకు అర్థం అవుద్ది. ఒకప్పుడు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించారు. అలాగే టైసన్ కావచ్చు, అండ్ బోరిస్ వెల్సన్ కావచ్చు, అండ్ చాలా మంది ప్లేయర్స్ కూడా, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా, అంటే చాలా మంది బిజినెస్ వాళ్ళు కూడా. అంతెందుకు మన అనిల్ అంబానీ కావచ్చు, ఒకప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్, ఇప్పుడు ప్యూర్ డెట్లో ఉన్నాడు. ఫెయిల్ అవటం వేరు, బిజినెస్ లో అప్పులు పాలవటం వేరు. అందుకని మనీ మేనేజ్మెంట్ లో కంపల్సరీగా గ్రిప్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అండ్ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా మన ఇన్కమ్ తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి, అండ్ ప్లాన్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా బడ్జెటింగ్లో, సేవింగ్లో, ఇన్వెస్ట్మెంట్లో క్లారిటీ ఉండాలి. మనీ ఎలా వస్తుంది, మనీ ఎలా పోతుంది అనేది. చాలామంది ఏంటంటే రేపు ఎంత రేటు పెరగబోతుందో కూడా పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే ఇవాళ మిల్క్కి లీటర్ 60 రూపాయలు ఉంది. 10 years బ్యాక్ 30 రూపీసే ఉంది. నెక్స్ట్ 10 years తర్వాత ఏమవుతుంటే 140 అవుతుంది దగ్గర. ఖర్చు పెరుగుతుంది, మన సంపాదన పెరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకో. నెక్స్ట్ 10 years తర్వాత 140 రూపీస్ మిల్క్ రేట్ అవుతుంది లీటర్ అనే విషయం థింక్ చేయడానికి కూడా ఇష్టపడరు ఎవరు. యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే భయం, అట్లా థింక్ చేసుకుని పోతాము, మనం ఏం చేస్తాం మనకే తెలియదు అనుకుంటారు. నీ థింక్తో పని ఏమని చెప్పండి, అది ఖచ్చితంగా అవుతుంది. ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 6 to 10% మిల్క్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 10 years బ్యాక్ అది 30 ఉంది, ఇప్పుడు 60 ఉంది. 10 years తర్వాత అది 140కి వెళ్ళిపోద్ది. ఆ 10 years తర్వాత అది 450 దాకా వెళ్తుంది. దాన్ని పట్టుకోలేవు. దాని తగ్గట్టు లైఫ్ స్టైల్ నువ్వు ముందే ఊహించుకొని డిజైన్ చేసుకుంటే తప్ప. అందుకని నువ్వు ఎందుకు సేవ్ చేయాలంటే రీజన్ ఇదే. రేపు రిటైర్మెంట్కి వెళ్ళినప్పుడు ఇన్కమ్ అయిపోతుంది, లైఫ్ స్టైల్ చాలా ఎక్స్పెన్స్కి వెళ్ళిపోద్ది. ఎలా బతుకుతాం అనుకుంటున్నారు? ఇప్పుడు బతకడం చాలా ఈజీ, ఎందుకంటే ఇన్కమ్ ఉంది కాబట్టి. 60 తర్వాత ఇన్కమ్ ఆగిపోద్ది. అదే టైంలో ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఇప్పుడు కెరీర్ బిగిన్ చేస్తే 30 సంవత్సరాలు మన ఇన్కమ్ లేకుండా అవతల 30 years సర్వే అవ్వాలి మనం. అవతల 30 years అంటే ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్, ఇంప్రెషన్ బాగా పెరిగి ఉంటుంది. ఆ టైంలో మరి ఎలా? అందుకని ఆ తర్వాత చూసుకుందాం అంటే తర్వాత ఏం చూడలేరండి. ఈ టైంలోనే మన మన కోసం మనీ. ఎవరైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం వాల్యూ తెలిసిన ఎవరైనా సరే కెరీర్ స్టార్టింగ్లోని సాధ్యంత వరకు సేవ్ చేయడం బిగిన్ చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అందుకని లైఫ్ స్టైల్ డిజైన్ అంటే ఎంతో కోట్లకు దాస్తులు కాదండి. మీకు ఎలా బతకాలనుకుంటున్నారు ముందే క్లారిటీ తీసుకొని దాని తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాలి. అందుకని బడ్జెటింగ్ అండ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తానికి స్టార్టింగ్ ఏంటంటే మీకు ఈ ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవడంతో ఉంటుంది అనమాట. అందుకని ఈ ఫైనాన్షియల్ లిటరసీ అందరికీ మ్యాండేటరీ. అన్నం తినే వాళ్ళు ఎవరికైనా సరే ఈ ఫైనాన్షియల్ లిటరసీ కావాలి మోడర్న్ ఏజ్లో. ఎందుకంటే జాబుల మీద సర్వే అవడం కష్టం అండి, ప్యాషన్ మీద సస్టైన్ అవ్వాలి. అందుకని మనం మాట్లాడుకున్న ఈ విషయాలు మొత్తం మీద కనుక గ్రిప్ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా సరే అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వడానికి ఇష్టపడరు. ఓకే, సో మనం పర్సనల్ ఫైనాన్స్లో కావచ్చు, లేదా ఒక మనిషి రిచ్ వాడిగా మారాలంటే ఆ ప్రాసెస్లో మనం మాట్లాడుకునే విషయాలు మొత్తం కవర్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ మొత్తం మనం మేనేజ్ చేయడం ద్వారా ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన కోసం మనీ సంపాదించే రేంజ్కి మనం ట్రైన్ అవ్వాలి. ఆ మనీ కూడా ప్రాపర్ పర్పస్ కోసం అవ్వాలి. ప్రాపర్ పర్పస్ లేకుండా మనం మనీ సేవ్ చేయాలన్నమాట. అందుకని యూ హ్యావ్ టు విజువలైజ్ నీ లైఫ్ స్టైల్. ఒక 60 తర్వాత నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుందో ముందు విజువలైజ్ అయ్యి దానికి తగ్గట్టు ఇప్పుడు ఇన్కమ్ రెడీ చేసుకుంటూ పోవటాన్ని మన పర్సనల్ ఫైనాన్స్ అనుకోవచ్చు. సో తప్పకుండా దీనికి సంబంధించి మనం వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆ వర్క్షాప్